నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత కొన్ని నెలలుగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, అతని వైఖరి వైఖరిపైన చాలా విమర్శలు వస్తున్నాయి. సొంత పార్టీలో విమర్శలు వస్తున్నాయి. అమెరికాలో కూడా చాలా మంది ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇక భారత్పై విధిస్తున్నటువంటి టారిఫ్లకు సంబంధించి చాలామంది అమెరికా పౌరులు, అమెరికాలో ఉన్నటువంటి ఆర్థికవేత్తలు కూడా ట్రంప్ని తప్పుపడుతున్నారు. అయితే తాజాగా ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాషింగ్టన్ డీసీలో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నారు. ట్రంప్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ట్రంప్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. మరి కొంతమంది అయితే సోషల్ మీడియాలో ట్రంప్ తప్పుకోవాలి, రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి వాషింగ్టన్ డీసీలో కనిపిస్తోంది. అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ట్రంప్ అక్కడ ఏం చేశారు వాషింగ్టన్ డీసీలో అనేది మనం క్లుప్తంగా దీని గురించి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు పొలిటికల్ అనలిస్ట్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే రాజు గారు. రాజశేఖర్ గారు, అక్కడ నేషనల్ గార్డ్ ట్రూప్స్ని మోహరించడం జరిగింది, టేక్ ఓవర్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే మనం ఇక్కడ ప్రెసిడెంట్ రూల్ ఏ విధంగా మరి దాంతో కంపేర్ చేయొచ్చు చేయకూడదు టెక్నికల్గా మీరు చెప్పండి. సో మొత్తం టేక్ ఓవర్ చేశారు. అక్కడ పోలీసులందరినీ కూడా నేను కంట్రోల్లోకి తీసుకుంటున్నాను, నేషనల్ గార్డ్స్ ఇక్కడ మొత్తం చూస్తారు, ఇక్కడ లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది కాబట్టి మేము దీన్ని కంట్రోల్లోకి తీసుకుంటున్నానని చెప్పి ట్రంప్ చెప్పడం జరిగింది. మనం స్టేట్మెంట్ కూడా చూసాం. అయితే దీన్ని అక్కడ ఉన్నటువంటి మేయర్ తప్పుపడుతున్నారు, చాలామంది ప్రజలు తప్పుపడుతున్నారు. ఏంటి సార్ అసలు ఏం జరిగింది? ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం సెక్షన్ 740 ఆఫ్ ద డీసీ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా ఏంటి అసలు ఇది? ముందుగా మీకు నేషనలిస్ట్ సభ ప్రేక్షకులకి నమస్కారం రాజు గారు. సో ముందుగా మనము అసలు ఇది ఏంటి అని చెప్పడానికి ముందు అసలు వాషింగ్టన్ డీసీ యొక్క చరిత్ర ఏంటి, అసలు అక్కడ ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అనే విషయాన్ని కూడా ఒకసారి చూద్దాము. అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము ఆర్టికల్ 1 సెక్షన్ 8 క్లాస్ 17 అనే ఒక డిస్ట్రిక్ట్ కొలంబియా ఒక స్టేటస్ ఏంటి అంటే, ఈ వాషింగ్టన్ డీసీ అనేది ఒక పూర్తి అంటే స్వయం ప్రతిపత్తి గల ఒక స్టేట్ కాదు. మిగతా స్టేట్స్ లాగా ఇది ఒక స్టేట్ కాదు. మనము ఒక రకంగా చెప్పాలి అంటే ఢిల్లీ యూనియన్ టెరిటరీ లాంటిది అన్నట్టు. ఎందుకంటే అక్కడ నేషనల్ క్యాపిటల్ కాబట్టి ఆ యొక్క ప్రాంతానికి ఒక సపరేట్ స్టేటస్ ఉంది. ఇంతకు ముందుకు ఏమయ్యేది అంటే ఓన్లీ ప్రెసిడెంట్ ఎవరినైతే నామినేట్ చేస్తారో వాళ్ళే ఈ ప్రాంతాన్ని రూల్ చేసేవాళ్ళు. సో అయితే దాన్ని ఏం చేశారు అంటే హోమ్ రూల్ యాక్ట్ 1973 అని చెప్పేసి ఆ రూల్ యాక్ట్ ప్రకారం ఏం చేశారు అంటే లోకల్ అంటే అక్కడ ఉండే జనాలు ఒక మేయర్ ని 13 మెంబర్స్ కౌన్సిల్ ని వెన్నుకొని ఈ మేయర్ 13 మెంబర్స్ కౌన్సిల్ ఆ ప్రాంతాన్ని పాలించే విధంగా ఒక యాక్ట్ తీసుకొచ్చారు. ఆ యాక్ట్ లో కూడా ఇంకొకటి కూడా ఏం పెట్టారు అంటే ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితులు వస్తే ప్రెసిడెంట్ కి ఆ రీజియన్ లో అంటే ఇప్పుడు ఏదైతే ఆ డిస్ట్రిక్ట్ కొలంబియా వాషింగ్టన్ డీసీ ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని పూర్తిగా ప్రెసిడెంట్ కంట్రోల్ లోకి తీసుకునే ఒక హక్కు కల్పించారు. ఎందుకు అంటే అక్కడ నేషనల్ క్యాపిటల్ ఉంటుంది కాబట్టి అపోజిషన్ గవర్నమెంట్ ఉండొచ్చు, కొన్నిసార్లు ప్రెసిడెంట్ కానీ ఇక్కడ ఉన్న ఫెడరల్ గవర్నమెంట్ ఇబ్బంది పెట్టే పరిస్థితులు అట్లా కనపడినప్పుడు ప్రెసిడెంట్ కి పూర్తిగా హక్కులు అంటే అక్కడ పోలీసు అక్కడ వ్యవస్థ పైన మొత్తాన్ని కూడా కంట్రోల్ తీసుకుని ఒక ప్రొవిజన్ ఇచ్చారు. దాని తర్వాత నుంచి అట్లాగా నార్మల్ గానే నడుస్తా ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతానికి వాషింగ్టన్ డీసీ ఏదైతే ఈ రూల్ ప్రకారం మేయర్ ఆ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో ప్రస్తుతానికి డెమోక్రాట్స్ మేయర్ ఉన్నారు అక్కడ, ట్రంప్ వచ్చేసేసి రిపబ్లికన్ అంటే పార్టీలో వాషింగ్టన్ డీసీని పాలిస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ట్రంప్ ఏమంటాడు అంటే వాషింగ్టన్ డీసీలో క్రైమ్ పెరిగిపోయింది, డ్రగ్స్, మర్డర్స్ అండ్ వెపన్స్ అంటే కత్తి వెపన్స్ అసల్ట్ అనుకోండి, అనేక రకాలుగా గన్ వైలెన్సే కానీ నైఫ్ క్రైమే కానీ లేదు అంటే కార్ జాకింగ్ కానీ మగ్గింగ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయాయి. సో కాబట్టి ఏదైతే 740 హోమ్ రూల్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారము ప్రెసిడెంట్ కి 2 ప్రొవిజన్స్ ఉంటాయండి. ఒకటి ఏంటి అంటే 48 గంటల పాటు ఆ యొక్క ప్రాంతాన్ని పూర్తిగా ప్రెసిడెంట్ కంట్రోల్లోకి తీసుకోవచ్చు. అలాగే కాకుండా కాంగ్రెస్ కి ఏదైతే కాంగ్రెస్ వాళ్ళది ఉందో కాంగ్రెస్ కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ అప్రూవల్ తోటి అప్ టు 30 days వరకు కూడా తను కంట్రోల్ తీసుకునే ఒక అవకాశం ఉంది. సో తను ఏమంటాడు అంటే ఇప్పుడు 740 రూల్ ని నేను ఇన్వోక్ చేసి అసలు ఇంతవరకు కూడా అమెరికన్ హిస్టరీలో ఎవ్వరు కూడా దీన్ని యూజ్ చేయలేదు. దాన్ని అసలు ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఇంతవరకు అమెరికన్ హిస్టరీలో ఇంతవరకు జరగలేదు. మొట్టమొదటిసారి ట్రంప్ ఓన్లీ ఒకే ఒక రీజన్ తోటి అంటే ఈ మధ్యలో ఒక 2-3 క్రైమ్ ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇప్పుడు అంత పెద్ద సిటీ అన్నప్పుడు కొన్ని క్రైమ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి.
కొన్ని పెద్దవి కూడా జరిగాయి. వాటిని బేస్ చేసుకొని ఇప్పుడు ఏమంటాడు అంటే నేను కంప్లీట్ ఈ వాషింగ్టన్ DC ప్రాంతాన్ని కంప్లీట్ ఫెడరల్ గవర్నమెంట్ కంట్రోల్లోకి, అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేసిన పీపుల్, నేషనల్ గార్డ్స్ అంటే ఒక రకంగా మనం చెప్పాలంటే మన ఆర్మీ లాగా కేంద్ర బలగాలు అనుకోవచ్చు. వాళ్ళకి అయితే 800 మంది నేషనల్ గార్డ్స్ ని, అట్లాగే కాకుండా ఒక 500 పీపుల్ ఫెడరల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఎంప్లాయీస్, ఎట్లా అంటే FBI అనుకోండి, డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్, వేరే డిపార్ట్మెంట్స్ నుంచి ఒక 500 మంది పీపుల్ ఈ కంట్రోల్లోకి ప్రాంతాన్ని మొత్తం తీసేసుకొని ఇప్పుడు లిటరల్ గా ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే వాషింగ్టన్ DC ప్రాంతం ఉందో అదంతా కూడా ట్రంప్ యొక్క కనుసైగల్లో నడుస్తుంది అన్నట్టు. లోకల్ మేయర్ వచ్చేసేసి మూడియర్ బౌసర్ అని చెప్పేసి తను, అక్కడ పోలీస్ చీఫ్ వచ్చేసి పమేలా స్మిత్ అని పోలీస్ చీఫ్. వీళ్ళకి ఎటువంటి అధికారాలు ఇప్పుడు అక్కడ ఉన్న లోకల్ మెట్రోపాలిటన్ డిపార్ట్మెంట్ ఏదైతే పోలీస్ వ్యవస్థ ఉందో, మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్, ఆ మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికి కూడా ఎవరు వాళ్ళ యొక్క అటార్నీ జనరల్ చేతిలోకి ఇచ్చేసారు. ఎవరు పామ్ బాండీ అని చెప్పేసి అటార్నీ జనరల్ కంట్రోల్లోకి వచ్చేసింది. అక్కడ వేరియస్ డిపార్ట్మెంట్స్, అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా ఫెడరల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఫెడరల్ ఇంటర్వెన్షన్ అంటున్నారు. ఇప్పుడు ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ విదేశీ వ్యవహారాలు, ట్యాక్స్ అండ్ మేజర్ బిగ్గర్ థింగ్స్ చూస్తుంది. లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేయదు. ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్ లో కానీ తెలంగాణలో కానీ లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఏది లోకల్ మున్సిపాలిటీలే అనుకోండి, గ్రామ పంచాయతీలే అనుకోండి, లేదు అంటే నీళ్లు, రెవెన్యూ అండ్ లోకల్ పోలీసింగ్, లోకల్ అగ్రికల్చర్ అండ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్, ట్యాక్సెస్, ఇట్లాంటివన్నీ కూడా ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ చూడదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చూస్తుంది? డిఫెన్స్ చూస్తుంది, ఎక్స్టర్నల్ అఫైర్స్ చూస్తుంది, నేషనల్ పాలసీలు చూస్తుంది, ఓవరాల్ గా నేషనల్ వైజ్ ఇన్కమ్ ట్యాక్స్ చూస్తుంది. US లో అయితే స్టేట్ వైజ్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. అండ్ లోకల్ గా గవర్నమెంట్ ఏదైతే ట్యాక్స్ వసూలు చేస్తుందో అది అక్కడ లోకల్ గవర్నమెంటే స్పెండ్ చేసుకోవచ్చు, ఏ విధంగా స్పెండ్ చేసుకోవాలన్నది కూడా. అంతేగాని సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా లోకల్ గవర్నెన్స్ విషయాలలో ఎప్పుడు ఏలు పెట్టకూడదు. అందుకనే డిఫరెన్సియేషన్ ఉంటాము. లోకల్ గవర్నమెంట్ అంటాము, ఫెడరల్ గవర్నమెంట్ వాళ్ళ లాంగ్వేజ్ లో, మన లాంగ్వేజ్ లో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, వీళ్ళిద్దరికి కూడా క్లియర్ కట్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. నువ్వేం చేయాలి అన్నది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి అంటే వాషింగ్టన్ DC ప్రాంతంలో లోకల్ గవర్నమెంట్ ని ఒక రకంగా పూర్తిగా రద్దు చేసేసి ఫెడరల్ గవర్నమెంట్ అంటే ట్రంప్ యొక్క ఆధీనంలోకి ఆ ప్రాంతాన్ని మొత్తం తీసేసుకోవడం జరిగింది. కొద్ది రోజుల కిందట సార్ రాజశేఖర్ గారు, కాలిఫోర్నియాలో కూడా ఎలాంటి పరిస్థితి వచ్చింది. ఐ థింక్ రీసెంట్ అనుకుంటా, 1 నెల రోజుల కిందట 3 వారాలు ఇదే విధంగా నేషనల్ గార్డ్స్ ని డిప్లాయ్ చేయడము. డిప్లాయ్ చేస్తే ఇప్పుడు ఆ ఇష్యూ సుప్రీం కోర్టులో కేసు నడుస్తా ఉంది, అమెరికన్ సుప్రీం కోర్టులో. గవర్నర్ కి ఇంటిమేషన్ లేకుండా, గవర్నర్ కి సమాచారం లేకుండా డైరెక్ట్ గా వీళ్ళు వెళ్ళి అక్కడ టేక్ ఓవర్ చేసేశారు. ట్రంప్ ఇదే చేస్తున్నాడు. గత కొద్ది రోజులుగా ఎలాంటి హింట్స్ ఇస్తున్నాడు. న్యూయార్క్ లోను ఎక్కడైతే తనకి పట్టు అవసరమో, ఎక్కడైతే తను కమాండ్ కావాలనుకుంటున్నాడో ఈ డిక్టేటర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు, ఒక నియంతలాగా బిహేవ్ చేస్తున్నాడు అనేటువంటి విమర్శ సొంత దేశంలోని రాష్ట్రాల నుంచి కూడా వస్తుంది. 100%. ఇప్పుడు నిన్న తను ఇచ్చిన స్పీచ్ లో కూడా ఏమంటాడు అంటే ఓన్లీ వాషింగ్టన్ DCనే కాదు, న్యూయార్క్, ఓక్లహోమా, ఇంకా చికాగో, ఇట్లాంటి కొన్ని స్టేట్స్ లో కూడా, అంటే కొన్ని సిటీస్ లో కూడా ఇదే విధంగా చేయాలి. అండ్ మేజర్ గా ఏంటి అంటే ఎక్కడెక్కడైతే డెమోక్రాట్స్ అంటే అపోజిషన్ గవర్నమెంట్ పాలిస్తున్న కొన్ని ప్రాంతాలు, మేజర్ సిటీస్ ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా తన ఆధీనంలోకి, అంటే ఫెడరల్ గవర్నమెంట్ ఆధీనంలోకి, ట్రంప్ ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పేసి ఈ రకమైన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే దీన్ని అంత సింపుల్ గా తీసుకునే పరిస్థితుల్లో కూడా లేదు రాజు గారు. ఎందుకు అంటే తను చెప్పిన రీజన్స్ ఏంటి అంటే అసలు 25 years లో ప్రస్తుతానికి వాషింగ్టన్ DCలో క్రైమ్ ఎక్కువ ఉంది అని చెప్పేసి అంటాడు. వాస్తవానికి మనము అనేక రకాల ఫ్యాక్ట్ చెక్స్, అనేక రకాల ఇన్స్టిట్యూషన్స్, అయితే థింక్ ట్యాంక్స్ అనుకోండి, లేకుంటే మీడియా ఇన్స్టిట్యూషన్స్ అనుకోండి, ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ రికార్డ్స్ ఇంకో రకంగా చెప్తున్నాయి. ఏమంటాయంటే వైలెన్స్, ఎస్పెషల్లీ క్రైమ్ 35% తగ్గిందని గత 1.5 years. 23లో హైయెస్ట్ పీక్ లో ఉండే, గత 1.5-2 years లో చాలా తగ్గిందనేసి, అట్లాగే మర్డర్స్ 12% తగ్గాయనేసి, వెపన్ అసల్ట్ ఏదైతే అనుకున్నామో అదొక 20% తగ్గిందని, కార్ జాకింగ్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ 53% తగ్గాయని, అండ్ హోమోసైడ్స్ ఇట్లాంటివి 32% తగ్గాయని,
ఇట్లాంటివన్నీ ఏమో డేటా చూపిస్తా ఉంది. ట్రంప్ చెప్పడం ఏమో కంప్లీట్ గా అపోజిట్ గా చెప్తున్నాడు. సో అమెరికన్ మీడియా, మోస్ట్ ఆఫ్ ద మీడియా ఏంటి అంటే ఒక నేషనల్ ఒక ప్రెసిడెంట్ అయ్యి ఉండి ఆన్ కెమెరా ఇట్లాంటి అబద్ధాలు చెప్పడం ఏంటి, ఇది కంప్లీట్ ఒక అబద్ధాల కూరు తయారయ్యాడని చెప్పేసి ఓపెన్ గా క్రిటిసైజ్ చేస్తా ఉన్నాయి. అది కాకుండా ఏ విధంగా అయితే మనం లాస్ ఏంజలస్ లో హోమ్లెస్నెస్ అంటే రోడ్ల పైన జనాలు బ్రతకడము, రోడ్ల పైన టెంట్లు వేసుకొని ఉండడము, ఇట్లాంటివి ఏదైతే ఉండిందో అదే విధంగా సేమ్ పరిస్థితి వాషింగ్టన్ డీసీలో కూడా ఉన్నది. చాలా మటుకు పార్కులలో టెంట్స్ వేసుకొని జనాలు బ్రతుకుతూ ఉన్నారు. ఎందుకు అంటే ఒకటి చాలా మటుకు ఇమిగ్రెంట్స్ తీసుకున్నారు దేశంలోకి వాళ్ళు, రెండోది లివింగ్ కాస్ట్ పెరిగిపోయి చాలా మంది రెంట్ ఇట్లాంటివి అఫోర్డ్ చేయలేక కొంతమంది రోడ్స్ పైన బతకడము, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉండి జాబ్స్ రాక డబ్బులు ఏం చేసే పరిస్థితి లేక రెంట్స్ కట్టలేక రోడ్ల పైన బ్రతకడము ఇట్లాంటి జరుగుతా ఉంది. వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్ గా వీళ్ళందరూ కూడా పార్క్స్ లో నుంచి వెకేట్ చేసేయాలి, ఎవరు కూడా ఉండకూడదు అన్నాడు. సో బేసికల్ గా ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే రాజు గారు, నిజంగానే ఆయన లెక్క ప్రకారమే ఒకవేళ క్రైమ్ ఎక్కువ జరిగింది అనుకోండి, నువ్వు పాలిస్తున్న ప్రాంతము అక్కడే ఫెడరల్ గవర్నమెంట్ అంతా ఉంటుంది, ఇట్లాంటి చర్యలు తీసుకోవడానికి ముందు నువ్వు లోకల్ మేయర్ ని కౌన్సిల్ ని పిలిచి ఓకే మరి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేద్దాం, ఇట్లాంటి క్రైమ్ కంట్రోల్ చేయడానికి వాళ్ళకి ఎటువంటి హెల్ప్ కావాలి, చాలా మంది రోడ్ల మీద బతుకుతున్నారు అంటున్నారు, మరి లోకల్ గవర్నమెంట్ కి ఏమన్నా కొంత ఫండింగ్ ఇంక్రీజ్ చేయడమా, వాళ్ళకి ఏమన్నా కొన్ని డబ్బులు ఎక్కువ అలొకేట్ చేయడమా చేసి అక్కడ లోకల్ ఉన్న పరిస్థితుల్లో కొంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడమా, ఇట్లాంటి వాళ్ళని టెంపరీ హౌసింగ్ లోకో లేకుంటే టెంపరీగా ఎక్కడన్నా వాళ్ళకి వసతి కల్పించి అక్కడికి మూవ్ చేయడమో చాలా చేయొచ్చు. అటువంటిది ఏది చేయకుండా డైరెక్ట్ గా నేనేదో నా చేతిలో అధికారం ఉన్నది, ఇప్పటివరకు ఎవరు యూజ్ చేయని అధికారాలని నేను యూజ్ చేస్తాను, కంప్లీట్ గా నా కంట్రోల్లోకి తీసేసుకుంటాను, అండ్ ఎక్కడెక్కడైతే అపోజిషన్ పార్టీస్ కంట్రోల్లో ఉన్నాయో వాళ్ళందరినీ కూడా నేను ఉక్కుపాదం అంటే ఇక నా పవర్స్ ని ఉపయోగించి మొత్తానికి తొక్కేస్తాను అని అనడము డెమోక్రసీలో పద్ధతిగా ఒక నియంత పోకడ, నియంత ప్రవర్తన అంటాం. అండ్ దీనికి పర్టికులర్ గా రెండు రకాలుగా చూస్తున్నారు నేషనల్ మీడియా, ఏదైతే అమెరికన్ మీడియానే అంటామో లేకుంటే అమెరికన్ ప్రజలు అండ్ ఇంటర్నేషనల్ గా కూడా. ఇప్పుడు గత 6 months నుంచో 8 months నుంచి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఒక కేయాటిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యి ఉన్నది అమెరికాలో. వన్ సైడ్ ఇమిగ్రెంట్స్ ని అందరినీ పంపించేసిస్తున్నా అని చెప్పేసి ఎటువంటి ఒక పద్ధతి పాడు లేకుండా అందరినీ ఇష్టం వచ్చినట్టుగా పంపించడము అదొక పెద్ద ఇష్యూ అయి కూర్చున్నది. టారిఫ్స్ అయితే మనం చాలా సార్లు మాట్లాడుకున్నాము, ఏదో ఒక మిత్ర దేశం లేదు, శత్రు దేశం లేదు, అందరితో ఒక రకమైన గొడవ పరిస్థితిలోనే ఉన్నది. లోకల్ ఎకానమీ నేను వచ్చిన 6 months లోపల మొత్తం దేశాన్ని మార్చేస్తా అని చెప్పేసి ఏదైతే కొన్ని ప్రామిసులు చేశారో అవి అనుకున్నట్టుగా జరగట్లేదు. రెండు, నేను ఓతు తీసుకున్న నెక్స్ట్ డే ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం అయిపోతుందో నెక్స్ట్ డేనే రష్యా యుక్రెయిన్ వార్ ఆపేస్తాను, అసలు మొత్తం అంతా క్వైట్ అయిపోతుందని చెప్పేసి అనేక రకాలుగా ప్రామిసులు చేశాడు. కానీ ఈరోజు 8 months అవుతున్నా కానీ ఇంతవరకు రోజు రోజుకి ఇంకా పెరుగుతుందే తప్పితే అక్కడ ఎటువంటి సొల్యూషన్ లేదు. సేమ్ పరిస్థితి ఎక్కడ గాజా అండ్ ఇజ్రాయెల్ తో సేమ్ పరిస్థితి. సో ఇవన్నీ జరుగుతున్న టైంలో ఎక్కడా కూడా ఏది చూపించడానికి లేనప్పుడు ఒక రకంగా డిస్ట్రాక్టివ్ టాక్టిక్స్ అంటాం కదా, ఏంటంటే ప్రజల యొక్క మూడ్ డైవర్ట్ చేయడానికి ఈ రకమైన టాక్టిక్స్ వాడుతున్నాడేమో అని చెప్పేసి వాషింగ్టన్ ప్రజలే అనుకోండి, అమెరికన్ ప్రజలే కానీ విపరీతంగా చర్చ జరుగుతూ ఉన్నది. నిజంగా తను చేయాలి అనుకుంటే దానికంటే ముందు ఈ రకమైన నీకు ఏవైతే కొన్ని సూపర్ పవర్స్ ఉన్నాయో వాటిని వాడుకోవడానికి ముందు నువ్వు నిజంగా వీటిని అన్నిటిని కూడా క్రైమ్ తగ్గించాలనుకుంటే చాలా మార్గాలు ఉన్నాయి. హోమ్లెస్నెస్ ని తగ్గించాలనుకుంటే చాలా మార్గాలు ఉన్నాయి. అవన్నీ నువ్వు ట్రై చేసిన తర్వాత కాకపోయినప్పుడు నీకున్న ఏదైతే సూపర్ పవర్స్ అంటామో లేకుంటే ఎమర్జెన్సీ పవర్స్ అంటామో వాటిని వాడుకునే అవకాశం ఉంది. కానీ అట్లాంటివన్నీ ఏది చేయకుండానే డైరెక్ట్ గా వీటిని చేయడం అనేది ఇది పూర్తిగా ఒక నియంత పోగడ లాగానే చూడాలి రాజు గారు. ఇక్కడ మనం అంటున్నట్టుగా ఇతను డిక్టేటర్షిప్ నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నాడు ట్రంప్ అనడానికి తాజాగా గత 6-7 నెలల్లో అతను తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, రీసెంట్ హ్యాపెనింగ్స్ మనం చూస్తే సార్, ఒకటి ఈ మధ్యనే లేబర్ హెడ్ని డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్నటువంటి ఒక లేడీ అనుకుంటామే ఆవిడ్ని శాక్ చేశారు. ఆవిడ ఒక రిపోర్ట్ ఇచ్చింది, జాబ్స్ ఉద్యోగాల కల్పన అనుకున్నంత జరగలేదు, ఏదైతే ప్రామిస్ చేశారో అంత జరగలేదు, ఉద్యోగాలు తగ్గిపోయినాయని చెప్పి ఆమె ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆమెను శాక్ చేశారు వితౌట్ ఎనీ రీజన్. తర్వాత అండ్ రీసెంట్గా ఒక పెంటగన్ ఎక్స్ అఫీషియల్ మాజీ అధికారి కూడా
ఈ ఆసిమ్ మునీర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని మన దేశం నుంచి అంటే అమెరికా నుంచి అతను పాకిస్తాన్ నుంచి వచ్చి ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడము, న్యూక్లియర్ థ్రెట్ ఇవ్వడం అనేది ఏం ఇండికేషన్ ఇది? మనం ఎందుకు అతన్ని ఎలౌ చేయాలి అంటూ ట్రంప్ని ఒక విధంగా తిట్టేలాగానే విమర్శించాడు. అతను కూడా, అతని పేరు మైకెల్ రూబీ అనుకుంటా, ఎక్స్ అఫీషియల్. అండ్ దానికంటే కాస్త ముందుకెళ్తే నికీ హేలీ, ఆమె కూడా రిపబ్లికన్ పార్టీనే, ఆమె కూడా విమర్శించింది టారిఫ్ల విషయంలో ట్రంప్ చేస్తున్నది కరెక్ట్ కాదు, ఇండియాతో డోంట్ బర్న్ ద రిలేషన్షిప్ విత్ ఇండియా అని చెప్పి ఆమె కూడా హెచ్చరించింది. ఇలాగ సొంత పార్టీలోనూ సొంత దేశంలోనూ ఎకనమిస్ట్, మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు స్టీవ్ హాంకీ ఎకనమిస్టు, ట్రంప్ సామ్రాజ్యం కుప్పకూలిపోతుంది, మనం కూడా ఒక డిబేట్ చేసాం, ఒక డిస్కషన్ చేసాం, అతను ఎకనమిస్టు, ట్రంప్ సామ్రాజ్యం కుప్పకూలిపోతుంది, భారత్ ఏం చేయక్కర్లేదు, జస్ట్ కాస్త ఓపిక పడితే చాలని చెప్పి ఆయన కూడా తప్పుపెట్టాడు ట్రంప్ వైఖరిని. ఇలా అన్ని రకాల వర్గాలు వారు, ఎకనమిస్టులు తప్పుపడుతున్నారు, పొలిటికల్ లీడర్స్, సొంత పార్టీ లీడర్స్ తప్పుపడుతున్నారు, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. 6-7 నెలల్లో ఇంత వ్యతిరేకత మూటగట్టుకుంటున్నాడు ట్రంప్. అసలు ఎటు తీసుకుపోతున్నాడు అమెరికా అనేది అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్ గా రాజు గారు, మన ఓన్లీ వాళ్ళ దేశ ప్రజలే కాదు, అనేక రకాల ఇంటర్నేషనల్ గా ఉన్న బయట ప్రపంచ దేశాధినేతలు, అపోజిషన్ పార్టీలు, బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో అవసరం లేదు, మన ఇండియన్ ఎంపీ, అపోజిషన్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశి థరూర్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఏమన్నారు అంటే, ఇంత ముందుకు ఏదైనా ఒక కాంగ్రెస్, ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ని చూస్తే ఇంటెలెక్చువల్ గా కానీ, ఒక స్టేట్స్మెన్ లాగా, ఒక రకమైన రెస్పెక్ట్, ఒక ఇంటెలెక్చువల్ కేపబిలిటీ, ఒక దిశాన్ని నిర్దేశించి చెప్పే వ్యక్తిగా, వాళ్ళ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తిగా ఉండే ప్రెసిడెంట్స్ ని చూసాం. కానీ ట్రంప్ వరకు వచ్చే వరకల్లా అసలు తనకు ఆ రెస్పెక్ట్ లేదు, ఆ ఇంటెలెక్చువల్ కేపబిలిటీ లేదు, అండ్ ఏం చేస్తున్నాడో అర్థం కాని ఆగమ్య గోచరంగా ఉన్నాడు అని చెప్పేసి ఒక కామెంట్ చేశాడు. అండ్ మీరు అన్నది 100% కరెక్ట్. ఒక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ 2 months లోపల అమెరికాకి 2 సార్లు వెళ్ళడము, వెరాజ్ పాకిస్తాన్ లో ఇప్పటికీ ఒక ఫంక్షనింగ్ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉంది. ఒక గవర్నమెంట్, ఒక ప్రెసిడెంట్ ఎవరితో మాట్లాడాలండి? అక్కడ ఉన్న ప్రైమ్ మినిస్టర్ తో మాట్లాడాలి. నీకు ఆర్మీ జనరల్ తోటి ఏం పని? అసలు నువ్వు ఒక ప్రెసిడెంట్ ఆర్మీ జనరల్ తోటి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మన ఆర్మీ చీఫ్ ఎప్పుడన్నా అమెరికాకి వెళ్ళి అమెరికన్ ప్రెసిడెంట్ తోటి మాట్లాడాడా ఎప్పుడైనా? అసలు అట్లాంటి ఇన్స్టెన్సెస్ చూసామా? ఎక్కడన్నా బయలాటరల్ సమ్మిట్స్ జరిగినప్పుడు అక్కడ వాళ్ళది ఆర్మీ చీఫ్, మన ఆర్మీ చీఫ్ ఉన్నప్పుడు అట్లాంటి మీటింగ్స్ లో కలుస్తారు తప్పితే, ఒక ప్రైమ్ మినిస్టర్, నీ దగ్గర నుంచి ఒక మంత్రి మండలి, ఎటువంటి వ్యక్తులు లేకుండా ఒక ఆర్మీ జనరల్ ఒక దేశ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా ఎందుకు మాట్లాడతారు? ఎందుకు నెగోషియేట్ అవుతాడు? ఎందుకు ఇంటరాక్ట్ అవుతాడు? ఆ అవసరం ఏంటి అసలు? అయితే ప్రైమ్ మినిస్టర్ తో డీల్ చేయాలి, లేకపోతే ప్రెసిడెంట్ తో డీల్ చేయాలి. ఆర్మీ చీఫ్ తోని ఫీల్డ్ మార్షల్ తో ఏం పని? అసలు అట్లా చేస్తున్నావు అంటే నువ్వు ఇండైరెక్ట్ ఏం చెప్తున్నావు ప్రపంచానికి? నువ్వు డెమోక్రసీ వాల్యూస్ ని కాపాడుతాము, ప్రపంచంలో మొత్తంలో డెమోక్రసీకి మేమే టార్చ్ బేరర్స్ అని చెప్పుకునే అమెరికా, ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ఒక డెమోక్రాటికల్లీ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ని పక్కన పెట్టేసేసి ఆర్మీతో చేస్తున్నావు అంటే ఇండైరెక్ట్ నువ్వేం చెప్తున్నావు? అక్కడ ఆర్మీనే పవర్ఫుల్, డెమోక్రసీకి ఎటువంటి వాల్యూ లేదని చెప్పడమే కదా ప్రపంచానికి. అది మొదటి విషయం. రెండో విషయం, నువ్వు నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ NPT పైన అందరూ సైన్ చేయాలి, న్యూక్లియర్ వెపన్స్ బయటికి పోకూడదు, ఓన్లీ కొంతమంది దగ్గర ఉన్న ఎవరు వాడకూడదు అని చెప్పేసేసి కోల్డ్ వార్ తర్వాత, రష్యా అమెరికా ఇవన్నీ అయిన తర్వాత అసలు న్యూక్లియర్ వెపన్స్ ఎవరు వాడకూడదు, వాటి గురించి ఎవరు మాట్లాడకూడదు, అవన్నిటిని పక్కన పెట్టాలని చెప్పేసి నీతులు చెప్పే అమెరికా ఈ రోజు నీ దేశం పైన, నీ కంట్రీకి నువ్వు ఇన్వైట్ చేస్తే వచ్చిన ఒక ఆర్మీ జనరల్, మేము న్యూక్లియర్ వెపన్స్ వాడతాము, మా పక్క దేశాన్ని పూర్తిగా నాశనం చేస్తాము, మాతో పాటు సగం ప్రపంచాన్ని కూడా నాశనం చేసి తీసుకెళ్తాము, మాకేమన్నా జరిగితే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఎందుకు ఖండించలేదు నువ్వు? అసలు అట్లా నువ్వు చెప్తున్నావు అంటే నిజంగా నీ ఇన్విటేషన్ మీద నీ దేశానికి వచ్చిన ఒక వ్యక్తి, ఒక ఆర్మీ జనరల్ అట్లా మాట్లాడితే ఆయన మాటలని నువ్వు సపోర్ట్ చేసినట్టే కదా. వాల్యూ ఎక్కడున్నది? నీ ప్రపంచానికి పెద్దన్నను, నేను డెమోక్రటీ వాల్యూస్ ని అంతటా విస్తరింపజేసి నేను ఒక మాస్టర్ అని చెప్పుకునే నువ్వు ఏంటి ఈ పద్ధతిని బట్టి నువ్వు ప్రపంచానికి ఏం చెప్పదలుచుకున్నావు? అంటే ఇండైరెక్ట్ గా ఏదైతే వాల్యూ నీకుందో ఆ ప్రపంచం నీకు ఏదైతే పెద్దన్న స్థానంలో పెట్టేసి చాలా ప్రపంచ దేశాలు ఇప్పటి వరకు చూస్తున్నాయో, నీ స్థానాన్ని నువ్వు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కోల్పోవడమే. సో కాబట్టి అందుకనే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ప్రస్తుతానికి ఒక రకమైన కయాటిక్ సిచ్యువేషన్ తయారవుతోంది డే బై డే. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే గత లాస్ట్ 6 months లో చూస్తే రాజు గారు, ఒక క్లియర్ పాత్, ఒక క్లియర్ డైరెక్షన్, ఒక స్ట్రాటజిక్ వే ఆఫ్ థింకింగ్ కానీ చేస్తున్నట్టుగా కనపడట్లేదు. ఏదో షార్ట్ టర్మ్ గా ఒక రోజు 20% అని, ఒక రోజు 50% టారిఫ్స్ అని, ఏంటండి పిల్లలాటనా?
ఒక దేశం పైన నువ్వు సడన్ గా ఒక రోజులో నాకు ఇప్పుడు 50% వేయాలనిపించింది కాబట్టి 50% వేస్తాను అంటే దాని వెనకాల ఎంతమంది, ఎన్ని పరిశ్రమలు, ఎంత సప్లై చైన్, ఎంతమంది ఎంప్లాయీస్ యొక్క లైవ్లీహుడ్, వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఏం పిచ్చేశాలా ఇవి? ఇష్టం వచ్చినట్టుగా టారిఫ్లు పెంచేయడము, ఇష్టం వచ్చినట్టుగా తీసేయడము, ఈ రోజు 90% వేస్తున్నా అనడము, రేపు తెల్లారంగా ఇంకో 90 days ఆఫ్ వేస్తున్నా అనడము, నెక్స్ట్ డే మార్నింగ్ 50%, ఇంకా నువ్వు వినకుండా ఇంకొక 100% వేస్తాను అంటే ఏంటది? కదా చిన్నపిల్లలు ఆట ఆడుకున్న పరిస్థితి కాకపోతే. ఇప్పుడు ఓన్లీ మన దేశానికే కాదు రాజు గారు, ఈవెన్ ఇది ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుందంటే వాళ్ళ దేశం పైన కూడా ఉంటుంది. అక్కడ కూడా ఈ ఆర్డర్స్ మనం పంపిస్తే వీటిని వాళ్ళ షాప్లలో పెట్టి అమ్ముకునే ఎన్నో బిజినెస్లు ఉంటాయి, అక్కడ పనిచేసే ఎంతో మంది ఎంప్లాయీస్ ఉంటారు. అండ్ ఈ ఆర్డర్స్ ని ప్రీ ఆర్డర్ గా చేసి ప్లాన్ చేసుకునే యాక్టివిటీస్ ఎన్నో ఉంటాయి మనకు డే టు డే వారీగా. నువ్వు ఏదో ఆఫీస్ లో కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా ఓ ఆలోచన, ఒక పద్ధతి పాడు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా డెసిషన్లు తీసుకున్నానంటే అది ఒక అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా ఇట్లాంటి డెసిషన్ తీసుకుంటే మన వాల్యూని, తన వాల్యూని, ఏదైతే అమెరికా తన యొక్క వాల్యూని తనని కోల్పోవడం తప్పితే ఇందులో ఇంకోటి లేదు. కరెక్ట్, మీరు అన్నట్టుగా డెమోక్రసీ అని చెప్పుకుంటాడు, కానీ డెమోక్రసీ అనేటువంటిది, ప్రజాస్వామ్యం అనేది ట్రంప్కి నచ్చదు అనేది ప్రూవ్ చేయడానికి ట్రంప్ అనే కాదు, ఈవెన్ అమెరికా కూడా. ఇప్పుడు బంగ్లాదేశ్లో డెమోక్రటిక్గా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని పరిపాలించినిచ్చారా, డీప్ స్టేట్ అది ఎంటర్ అయ్యి మొత్తం అంతా అక్కడ ప్రభుత్వాన్ని కూల్చేశారు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? మొహమ్మద్ యూనుస్ ఉన్నాడు. ఇలా చాలా దేశాల్లో ఒక పద్ధతిగా పరిపాలన సాగుతున్నటువంటి దేశాల్లో అక్కడ అమెరికా అడుగుపెట్టి అక్కడ మొత్తం చిందరవందర చేసేసి సైనిక పాలన తీసుకొచ్చి జరుగుతుంది. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఆసియా ఖండంలో కాస్త బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఏదైనా ఉందంటే మన భారతదేశం. సో ఇక్కడ కూడా డెమోక్రసీ ఉండకూడదు, డెమోక్రసీని తొలగించేయాలి, ఇక్కడ కూడా ఇంకేదో జరగాలనేటువంటి కుట్ర జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ డిక్టేటర్షిప్ అనేది మరి ఎంతకాలం నడుస్తుందో చూడాలి. అండ్ ఏదైతే ఈ చిన్న అండి, ఇవన్నీ పెద్ద పెద్ద విషయాలు అంటే ఒక పద్ధతి, ఒక నేషనల్ ప్రెసిడెంట్, అందులోనూ ఒక అగ్రరాజ్యం అని చెప్పుకునే ఒక నేషనల్ ప్రెసిడెంట్ ఒక డెసిషన్ తీసుకుంటున్నాడు అంటే దాని ఇంప్లికేషన్స్, రిప్లికేషన్స్ రెండు చాలా పెద్దగా ఉంటాయి. సో కాబట్టి అట్లాంటివి చేసే ముందు చాలా, అంటే కొన్నిసార్లు ఇమ్మీడియట్ డెసిషన్ తీసుకునే కొన్ని ఉంటాయి. అది ఎప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, దేశంతో యుద్ధం జరుగుతున్నప్పుడు అట్లాంటి విషయాలలో. కానీ బిజినెస్ విషయంలోనో, లేకుంటే పొలిటికల్ అలైన్మెంట్ విషయంలోనో, లేకుంటే దౌత్యపరమైన విషయాలలోనో మీరు ఇష్టం వచ్చినట్టుగా గంటకో డెసిషన్, రోజుకో కొత్త ఆలోచన చేస్తా అనడము అది రైట్ పద్ధతి కాదు రాజు గారు. అండ్ ఈ రకమైన నియంతృత్వ ధోరణి, అండ్ నువ్వు బయట దేశాలతోటే కాదు, నీ దేశంలో నువ్వు పాలించే నీ యొక్క ప్రజల మీద కూడా అదే రకమైన పద్ధతి అవలంబిస్తున్నారు కదా. ఇప్పుడు వాషింగ్టన్ DC ప్రజలు, నువ్వు ఫస్ట్ వాళ్ళకి ఏం చేసావనేసి డైరెక్ట్ గా నువ్వు ఈ రోజు 740 రూల్ ని ఇన్వోక్ చేస్తాను, నేను మొత్తం దేశాన్ని మొత్తం ఫెడరల్ కంట్రోల్ తీసేసుకుంటాను, సిటీని మొత్తాన్ని అనడము, డిస్ట్రిక్ట్ మొత్తాన్ని తీసేసుకుంటా అనడము అది కరెక్ట్ కాదు కదా. అసలు ఇంతవరకు నువ్వు అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఏం చేశావు? నిజంగా ఏమన్నా చేసి ఉంటే అది ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పు ఉండాల్సింది కదా. గత 6 months టైంలో ఇక్కడ ఇట్లాంటి ఇష్యూలు ఉంటే మేము వీటిని సాల్వ్ చేయడానికి ఈ రకమైన స్టెప్స్ తీసుకున్నాము, కానీ ఎటువంటి రిజల్ట్ రావట్లేదు, సో కాబట్టి మేము ఈ ఫెడరల్ కంట్రోల్లోకి తీసుకోవాలనుకుంటున్నాం చెప్పాలి కదా. అట్లాంటిది ఏది లేకుండా ఊరికనే వచ్చేసేసి ఈరోజు నాకు ఇది చేయాలనిపించింది అని చెప్పేసి చేస్తా అంటే అది 100% నియంత్రత్వ పోకడే అవుతుంది. అండ్ అమెరికన్ ప్రజలు కానీ ప్రపంచ దేశాలు కానీ ఇటువంటి డెసిషన్స్ ని, ఇటువంటి అర్థరహిత చర్యల్ని ఎవరు కూడా అప్రిషియేట్ చేయరు రాజు గారు. కరెక్ట్, మీరు అన్నట్టుగా నేను ఒక డెసిషన్ తీసుకున్నాను, మీ చావు మీరు చావండి అని చెప్పడం లాగానే కనిపిస్తోంది. మరొక హిట్టర్ పోల్చొచ్చో పోల్చకూడదు, కానీ ఏదైనా కూడా అతని నిర్ణయాలు మాత్రం ఇంటా బయట కూడా చాలా చాలా విమర్శల పాలవుతున్నాడు. ఆ హుందాతనం, వైట్ హౌస్ డీసెన్సీ ఏదైతే ఉందో అది పోగొట్టేశాడు ట్రంప్ అనేది చాలా సందర్భాల్లో ఈ 6-7 నెలల కాలంలో చాలాసార్లు ప్రూవ్ అయింది. మరి ఈ పూర్తిగా ఇతను టర్మ్ పరిపాలించగలుగుతాడా, లేకపోతే ఈ మధ్యలో ఇంకేదైనా తుఫాను వచ్చి ఇతను కూల్చేస్తారా తెలియదు. మనం ఇతని వైఖరి, ఇతని యాటిట్యూడ్ ఇవన్నీ కూడా చూస్తుంటే చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇది ఇంకా ఇలాంటి పాలసీని ఇంకా ఈ వాషింగ్టన్ DCలో కాకుండా ఇంకా మిగతా రాష్ట్రాల్లో కూడా ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అతను ఎక్కడ నచ్చకపోతే అక్కడ ఇంప్లిమెంట్ చేస్తాడు ఈ రూల్. అలా రాజు గారు ఆల్రెడీ ట్రంప్ పైన దేశంలో చాలా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వ్యతిరేకంగా చాలా నిరసనలు, చాలా వ్యతిరేక పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి అర్థరహిత చర్యలు పాల్పడితే మాత్రం అది ఆయన మొత్తం అడ్మినిస్ట్రేషన్కి ముప్పు కలిగించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏంటి అంటే ఇప్పటి వరకు ఏదైతే రిపబ్లికన్స్ సపోర్ట్ చేస్తున్నారో
వాళ్ళకు కూడా ఈయన తీసుకునే కొన్ని చర్యలు నచ్చట్లేదు. ఈ హేస్టీ డిసిషన్స్ అంటాం, ఇష్టం వచ్చినట్టుగా డిసిషన్లు తీసుకుంటే అసలు వాళ్ళే క్వశ్చన్ చేయడం మొదలు పెట్టారు. అండ్ ఈ రకమైన చర్యలు చేస్తే వాళ్ళు కూడా ప్రజల్లో వాళ్ళు కూడా చెప్పుకోవాల్సి వస్తుంది కదా, నేను అతన్ని సపోర్ట్ చేస్తున్నాను అంటే. ఇట్లాంటి పిచ్చి పిచ్చి డెసిషన్లు తీసుకున్నప్పుడు ఏవైతే ఆయన కోర్ సపోర్టర్స్ ఉన్నారో ఆ సపోర్టర్ బేస్ కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా అతనికి నష్టము, అమెరికాకు కూడా ఇంకా నష్టం దీర్ఘకాలికంగా. చూడాలి ఏమవుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ అండి. నమస్తే. మరి ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఏకపక్షంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అతను ఒక డిక్టేటర్ అంటూ విమర్శిస్తున్నాయి సొంత దేశంలో ఉన్నటువంటి మిగిలిన రాజకీయ పార్టీలు కానీ, ఈవెన్ ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈవెన్ మిగతా ప్రపంచ దేశాల నుంచి కూడా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మధ్య భారత్పై విధించినటువంటి టారిఫ్లే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక ఏమాత్రం బ్రెయిన్లెస్ గేమ్ ఆడుతున్నాడు ట్రంప్ అనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్ ద్వారా మాకు చెప్పొచ్చు. అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి ఇంకా ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారో కూడా మా కామెంట్స్ ద్వారా మీరు తెలియచేయవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.